ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంటికి ప్రభుత్వం వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు చదువుతున్నారు, ఎవరు ఉద్యోగం చేస్తున్నారు, ఎవరు వలస వెళ్ళారు అని అడిగితే మీరు ఏమనుకుంటారు? ఇది సాధారణ సర్వే కాదు, ఇది దేశ భవిష్యత్తును నిర్ణయించే మహాప్రక్రియ. ఈ జనగణన ఆధారంగానే ప్రభుత్వ పథకాలు ఎవరికి చేరాలి, ఏ ప్రాంతానికి ఎంత నిధులు రావాలి, ఎక్కడ కొత్త పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు నిర్మించాలి అన్నది నిర్ణయం అవుతుంది. ఈసారి మాత్రం విషయం ఇంకా పెద్దది. ఎందుకంటే కులగణన, జనాభా లెక్కలు, రాజకీయ సమీకరణాలు ఆల్ ఇన్ వన్. అసలు సెన్సెస్ 2026-27లో ఏం జరగబోతుంది? ఎవరిని లెక్కిస్తారు? మనకు దానివల్ల లాభం ఏంటి? మరి ఎందుకు ఇది దేశ రాజకీయాలను కుదిపేస్తుంది? ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. అసలు సెన్సెస్ అంటే ఏమిటి? సెన్సెస్ అంటే జనగణన. అంటే దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం వారి జీవన పరిస్థితుల గురించి అధికారికంగా లెక్కించడం. ఇది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. భారతదేశంలో చివరిసారి పూర్తి సెన్సస్ 2011లో జరిగింది. 2021లో జరగాల్సింది, కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ప్రభుత్వం 2026-27లో కొత్త సెన్సస్ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఇది కేవలం జనాభా లెక్క కాదు, దేశ ప్రణాళికకు బేస్ డేటా. సెన్సెస్ లో ఏమేమి అడుగుతారు? జనగణన సమయంలో అధికారులు ఇంటింటికి వచ్చి కొన్ని ముఖ్యమైన వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, లింగము, చదువు స్థాయి, ఉద్యోగం, ఆదాయ వనరులు, ఇల్లు సొంతమా లేదా అద్దెనా, త్రాగునీరు, టాయిలెట్, విద్యుత్ వంటి సౌకర్యాలు, వలస వెళ్లారా, గ్రామం, పట్టణం వివరాలు. ఈసారి ముఖ్యంగా కులగణన కూడా పెద్ద చర్చగా మారింది. అంటే ఏ కులానికి ఎంత జనాభా ఉందో అధికారిక లెక్క. దేశంలో చాలా కాలంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల అసలు జనాభా ఎంత అన్నది స్పష్టమైన అధికారిక డేటా లేదు. దీనివల్ల రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం ఆల్ ఎస్టిమేట్స్ మీద నడుస్తున్నాయి. అందుకే చాలా పార్టీలు క్యాస్ట్ సెన్సెస్ తప్పనిసరి అంటున్నాయి. వాళ్ళ వాదన ఏంటంటే జనాభా ఎంత ఉందో తెలిస్తేనే న్యాయం చేయగలం. అంటే ఎవరికెంత హక్కు ఉండాలో స్పష్టత వస్తుంది. రాజకీయంగా ఎందుకు అంత కీలకం? సెన్సెస్ అనేది రాజకీయంగా చాలా పవర్ఫుల్ విషయం. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంటు సీట్ల పెంపు, రిజర్వేషన్ విధానం, రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ఇవన్నీ సెన్సెస్ డేటా పైనే ఆధారపడతాయి. అందుకే 2026-27 సెన్సెస్ తర్వాత దేశ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారొచ్చు. కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం రావచ్చు, కొన్ని పార్టీల బలం పెరగవచ్చు. అందుకే ఇది కేవలం గణాంకం కాదు, పొలిటికల్ గేమ్ చేంజర్. మనకు దానివల్ల లాభం ఏమిటి? చాలా మంది అనుకుంటారు మన ఇంటి వివరాలు తీసుకుంటే మనకు ఏం ఉపయోగం, కానీ నిజానికి చాలా ఉపయోగం ఉంది. ఉదాహరణకు కొత్త పాఠశాలలు ఎక్కడ నిర్మించాలి, ఆసుపత్రులు ఎక్కడ అవసరం, రేషన్, పింఛన్, స్కాలర్షిప్ లాంటి పథకాలు ఎవరికి చేరాలి, ఉద్యోగ అవకాశాలు ఎక్కడ పెంచాలి, ఇవన్నీ సెన్సస్ డేటా ఆధారంగానే ప్లాన్ అవుతాయి. అంటే మీరు ఈ లెక్కలో లేకపోతే అభివృద్ధి ప్లాన్ లో కూడా కనిపించకపోవచ్చు. ప్రజలు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? సెన్సస్ సమయంలో సరైన సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం. తప్పు వివరాలు భవిష్యత్తులో ప్రభుత్వ డేటా తప్పుగా మారుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల వివరాలు స్పష్టంగా చెప్పాలి. వలసలు, ఉద్యోగం, చదువు వంటి వివరాలు నిజాయితీగా చెప్పాలి. అధికారిక వ్యక్తులకే సమాచారం ఇవ్వాలి. ఫేక్ సర్వేలకు జాగ్రత్తగా ఉండాలి. ప్రజల సహకారం లేకుండా సెన్సస్ విజయవంతం కాదు. సెన్సస్ 2026-27 అనేది కేవలం లెక్కలు కాదు, దేశ భవిష్యత్తుకు బ్లూ ప్రింట్. మన జనాభా, మన హక్కులు, మన అభివృద్ధి ఇవన్నీ ఈ ఒక్క ప్రక్రియపై ఆధారపడి ఉంటాయి. ప్రత్యేకంగా క్యాస్ట్ సెన్సస్ చర్చతో ఈసారి మరింత చారిత్రకంగా మారింది. ఇది ప్రభుత్వ పని మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. ఎందుకంటే సరైన లెక్కలే సరైన నిర్ణయాలకు దారితీస్తాయి. మీ అభిప్రాయం ఏమిటి? క్యాస్ట్ సెన్సెస్ అవసరమా? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ముఖ్యమైన విశ్లేషణల కోసం మా ఛానల్ KMG9 న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి.